ప్రియ దేవుని సంఘమా, ఈ చక్కని సమయములో దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆశీర్వదించబడడానికి, ఆనందించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తున్నాను. సోదరి సోదరీమణులారా, ఈరోజు ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? చక్కగా ఉంది కదా. మళ్ళా చదువుతున్నాను. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును కదా. తండ్రిని ఘనపరచవలసిన బాధ్యత కుమారునికి ఉంది. అలాగే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నన్ను తండ్రి అని మీరు నమ్ముతున్నారు, మంచిది. నన్ను యజమానుడిగా మీరు నమ్ముతున్నారు, మంచిది. కానీ తండ్రి హోదాను నమ్ముతున్నటువంటి మీరు ఆ హోదాకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నారా? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడున్నాడు? యజమానుడని అంగీకరిస్తున్నారు, మరి ఎందుకు మీరు భయపడటం లేదు? నేను యజమానుడనైతే మీరు నాకు భయపడాలి, నన్ను గౌరవించాలి. యజమానుడని అంగీకరిస్తున్నారు కానీ ఆ హోదాకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు. తండ్రిని అంగీకరిస్తున్నారు కానీ నన్ను మీరు ఘనపరచటం లేదు. ఆ హోదాకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వటం లేదని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, పౌలు భక్తుడు కూడా రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 21లో దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిని ఎరిగియు, దేవునిని వారు ఎరిగిన వారే, ఆయనకున్న హోదాను వాళ్ళు ఎరిగిన వారే, కానీ ఆ హోదాకు తగినటువంటి గౌరవాన్ని వాళ్ళు ఇవ్వటం లేదు. దేవునిని ఎరిగియు దేవునిగా అంగీకరిస్తూ కూడా దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవాన్ని వారు, ఆ ఘనతను వారు ఇవ్వటం లేదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఒక హోదాని మనం ఇస్తున్నప్పుడు ఆ హోదాకు తగినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకుండా ఆ హోదాను అంగీకరించినంత మాత్రాన ఉపయోగమేమీ లేదు. ఒక వ్యక్తిని దేవునిగా నువ్వు అంగీకరిస్తున్నావు అనుకో. సో నువ్వు దేవునిగా నమ్ముతున్నటువంటి వ్యక్తికి దేవత్వాన్ని నువ్వు ఆపాదించాలి. దేవత్వము స్వతహాగా కలిగిన వాడే దేవుడు. దేవుడు అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే దానికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే, దేవత్వము స్వతహాగా కలిగిన వాడు, ఆయన దేవుడవుతాడు. దేవత్వము యొక్క లక్షణాలను మనం చూద్దాం ప్రియులారా. ఒకసారి ఒక వ్యక్తిని దేవునిగా మనం నమ్ముతున్నామంటే దేవత్వాన్ని కూడా మనం అంగీకరించాలి. దేవత్వాన్ని అంగీకరించకుండా ఆయన దేవుడు అంటే అది అర్థము లేదు.
దేవుడని మనం నమ్ముతున్నప్పుడు ఖచ్చితముగా దేవత్వమును కూడా అంగీకరించాలి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మలాకీ గ్రంథము 2:10. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? దేవుడు దేవత్వము రెండు కనపడుతున్నాయి ఇక్కడ. దేవుడు అని మనం నమ్ముతున్నాము కదా, ఆయనే మనలను సృష్టించాడు. అంటే ఒక ఆయనను మనము దేవునిగా నమ్ముతున్నాము అంటే దేవత్వం అంటే ఆయన సృష్టికర్త అని కూడా నమ్మాలి. దేవునిని నమ్ముతున్నప్పుడు దేవత్వమును నమ్మాలి. 100వ కీర్తన 3వ వచనము చూడండి ఒకసారి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి అంటూ ఆయనే మనలను పుట్టించెను. దేవుడు ఆయనే అని చెబుతున్నాడు. ఆయనే దేవుడు అని మనం నమ్మడానికి దేవత్వాన్ని కూడా చూపిస్తున్నాడు. ఏమిటా దేవత్వం అంటే మనలను పుట్టించెను. ఒక వ్యక్తిని మనం దేవునిగా నమ్ముతున్నప్పుడు ఖచ్చితముగా ఆయనను సృష్టికర్త అని నమ్మాలి. దేవునిని నమ్ముతున్నప్పుడు దేవత్వమును కూడా నమ్మాలి. అలాగే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను. అడుగవలెను అంటే ప్రార్థన చేయవలెను. ఒక వ్యక్తిని మనం దేవునిగా నమ్ముతున్నప్పుడు ఆయనకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు అని మనం నమ్ముతున్నప్పుడు దేవత్వమును కూడా నమ్మాలి. దేవుడిని నమ్ముతున్నావా, ఆయన సృష్టికర్త అని నమ్మాలి. దేవుడని నువ్వు అంగీకరిస్తున్నావా, ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడని నమ్ముతున్నావు కనుక. అలాగే ఇంకా చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 2-4 వరకు మనం చదువుకుంటా వస్తే, నీ దేవుడైన యెహోవాను నేనే అంటూ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటూ, మీరు విగ్రహములను పూజింపకూడదు అంటాడు. విగ్రహములను పూజింపకూడదు అంటే ఒక వ్యక్తిని నువ్వు దేవునిగా నమ్ముతున్నప్పుడు ఆయన పూజార్హుడు అని నువ్వు నమ్మాలి. దేవత్వం యొక్క లక్షణాలు. దేవుడు పూజార్హుడు. దేవుడు అని ఆయనకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు అనే హోదాను ఇస్తున్నావు గనుక. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సృష్టి కాదు అని. సృష్టించబడిన వాడు దేవుడు కాదు. ఒక వ్యక్తిని నువ్వు దేవునిగా నమ్ముతున్నప్పుడు సృష్టికర్తగా నమ్మాలి. సృష్టికర్తగా నువ్వు నమ్ముతున్నావంటే సృష్టిగా నువ్వు నమ్మకూడదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టిని సృష్టికర్తగా, సృష్టికర్తను సృష్టిగా మనం చెయ్యకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనములో, అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. కుమ్మరి మట్టి కాదు, మట్టి కుమ్మరి కాదు. సృష్టికర్త సృష్టి కాదు, సృష్టి సృష్టికర్త కాదు. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనుడి అంటున్నాడు. మంచిది. ఆయనే మనలను పుట్టించెను అంటున్నాడు అక్కడ. అంటే పుట్టించేవాడు దేవుడు అవుతాడు. పుట్టడం అనేటువంటిది దేవత్వ లక్షణము కాదు. దేవుడు ఎప్పుడు కూడా పుట్టించేవాడై ఉంటాడు తప్ప పుట్టేవాడై ఉండడు. పుట్టాడు అంటే అతడు దేవుడు కాదు. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నప్పుడు దేవత్వాన్ని కూడా నమ్మాలి. దేవత్వాన్ని కూడా మనం నమ్మాలి. నువ్వు దేవుడని నమ్ముతున్నావంటే ఖచ్చితముగా ఆయన సృష్టికర్త నువ్వు అంగీకరించాలి. సృష్టికర్తను నువ్వు నమ్ముతున్నావంటే సృష్టి అయి ఉండకూడదు ఆయన.
ఆయన పుట్టేవాడై ఉండకూడదు, పుట్టించేవాడై ఉండాలి. నువ్వు దేవుడని ఒక వ్యక్తిని నమ్ముతున్నావంటే ఖచ్చితముగా నువ్వు ఆయన్ను పూజించాలి. ఆయన పూజార్హుడు. నువ్వు దేవుడని ఒక వ్యక్తిని నమ్ముతున్నావంటే ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ హోదాను, దేవత్వాన్ని కూడా మనం అంగీకరించాలి. అలాగే చూడండి ప్రియులారా, మరి 47వ కీర్తన 7-8 వచనాలు. 47వ కీర్తన 7-8 వచనాలు. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడంటూ దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. ఒక వ్యక్తిని దేవునిగా నువ్వు నమ్ముతున్నావంటే ఆయన రాజు, రాజు అంటే ప్రభువు, పరిపాలించేవాడుగా నమ్మాలి. ఆయన దేవుడే కానీ సృష్టికర్త కాదు అనడానికి వీలు లేదు. దేవుడని నువ్వు నమ్ముతున్నావు గనుక నువ్వు సృష్టికర్తగా అంగీకరించాలి. ఆయన దేవుడే కానీ ఆయన పూజించకూడదు అని అనడానికి వీలు లేదు. నువ్వు దేవుడని నమ్ముతున్నావు గనుక ఆయనను నువ్వు పూజించాలి. నువ్వు దేవుడని నమ్ముతున్నావు కనుక ఆయన ఉన్నవాడను నమ్మాలి, నిత్యుడను నమ్మాలి. పుట్టేవాడు దేవుడు కాదు, పుట్టించేవాడు దేవుడు. నువ్వు దేవుడని ఒక ఆయనను నమ్ముతున్నావు గనుక ఆయన ప్రభువుగా, రాజుగాను అంగీకరించాలి. నన్ను పరిపాలించేవాడు దేవుడే అని అంగీకరించాలి. అలాగే చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనము. యెహోవా అగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, పరిశుద్ధ దేవుడను, పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే ఆయన పరిశుద్ధుడు అని నమ్మాలి. దేవత్వము, దేవుడు రెండింటినీ వేరువేరుగా చూడడానికి వీలు లేదు. ఒక వ్యక్తిని దేవునిగా నువ్వు నమ్ముతున్నావంటే దేవత్వాన్ని కూడా అంగీకరించి తీరాలి. దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే ఆయనను సృష్టికర్తగా నమ్మాలి. దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే ఆయన పరిశుద్ధుడని నమ్మాలి. దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే ఆయన నిత్యుడు అని నమ్మాలి. దేవుడు అని నువ్వు నమ్ముతున్నావంటే అతడు ప్రభువు, పరిపాలించేవాడు, రాజు అని నమ్మాలి. దేవుడు అని ఒక వ్యక్తిని నువ్వు నమ్ముతున్నావంటే అతడు పూజార్హుడు అని నమ్మాలి. దేవుని నువ్వు నమ్ముతున్నప్పుడు దేవత్వాన్ని కూడా అంగీకరించాలి. దేవత్వాన్ని అంగీకరించకుండా దేవుడు అని నమ్మడం వల్ల ఏంటి ఉపయోగం? అదేంటది? ఆ నమ్మిక సరైన నమ్మికేనా? ఇందాక మనం చూసాం కదా, దేవునిని ఎరిగియు ఆయనడు దేవునిగా మహిమపరచలేదు. ఈ వచనం మనకు అప్లై అయిపోతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1:21 దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. అదేంటది? దేవునికి నువ్వు ఎరిగినప్పుడు, దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నప్పుడు, దేవునిగా ఒక వ్యక్తిని నువ్వు అంగీకరిస్తున్నప్పుడు దేవత్వమును నువ్వు అంగీకరించాలి. ఆయన సృష్టికర్తగా నమ్మాలి. సృష్టికర్తగా నువ్వు నమ్ముతున్నావంటే ఆయన సృష్టి అయి ఉండకూడదు. ద క్రియేషన్ షుడ్ నాట్ బి ఏ క్రియేటర్, ద క్రియేటర్ షుడ్ నాట్ బి ఏ క్రియేషన్. సృష్టికర్త అయ్యే అవకాశము లేదు. సృష్టికర్త సృష్టి అయ్యే అవకాశం లేదు. మీరెంత మూర్ఖులు! కుమ్మరివానికి మంటికి భేదము లేదని ఎంచదగునా? సృష్టికర్త, సృష్టి ఒక్కరు కాదు. దేవుడిని ఒక వ్యక్తిని నువ్వు నమ్ముతున్నప్పుడు ఆయన పరిశుద్ధుడని నమ్మాలి, పరిశుద్ధుడని నమ్మాలి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. ఒక వ్యక్తిని దేవుడు అని నువ్వు నమ్ముతున్నప్పుడు ఆయన రక్షకుడని నమ్మాలి, దేవత్వమును నమ్మాలి. దేవుడు సృష్టికర్త అయి ఉంటాడు, పుట్టించేవాడై ఉంటాడు, పుట్టేవాడై ఉండడు. దేవుడు
పరిశుద్ధుడై ఉంటాడు. దేవుడు స్తుతులకు పాత్రుడు, పూజార్హుడవుతాడు. దేవుడు పరిపాలించేవాడు, రాజు అవుతాడు. దేవుడు పరిశుద్ధుడవుతాడు. దేవుడు రక్షకుడవుతాడు. హోదాను అంగీకరించాలి, ఆ హోదాను గౌరవించాలి. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దీని ఒక ప్రత్యేకం, ఈ ఇంట్రొడక్షన్ అంతా మీకు ఎందుకు ఇచ్చానంటే, యేసుక్రీస్తు వారిని దేవునిగా నమ్ముతున్నారు కొంతమంది. సంతోషమే, అది మంచిదే. అయితే దేవునిగా నమ్ముతున్నారు, దేవుడు అంటున్నారు, కానీ దేవత్వమును అంగీకరించటం లేదు. అది ఆయన పుట్టాడు అంటున్నారు, ఆయనకు ప్రార్థన చెయ్యకూడదు అంటున్నారు, ఆయనను పూజింపకూడదు అంటున్నారు. అదేంటది? కానీ దేవుడు అంటున్నారు. పుట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు? సృష్టికర్త ఎలా అవుతాడు? ఆయన ఉన్నవాడు. నువ్వు దేవుడని నమ్ముతున్నావా? ఆయన నిత్యుడు అని నమ్మాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన పేరు నిత్యుడగు తండ్రి అంతే, అలాగని నిత్యుడని కాదంటారా? ఉన్నదాన్ని కదండి పేరంటాం. యేసు అని ఆయనకు పేరు పెట్టబడును. ఎందుకు? రక్షకుడు కనుక. రక్షకుడు కనుక కదేనా ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. నిత్యుడు కాకుండా నిత్యుడు అని పేరు పెట్టబడుతుందా? అదేంటది? నిత్యుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఎందుకు పెట్టబడింది? నిత్యుడకు తండ్రి కాబట్టి, సమాధానకర్త కాబట్టి సమాధానకర్త అని పేరు పెట్టబడింది. ఆయన పేరు నిత్యుడకు తండ్రి అంతేగాని ఆయన నిత్యుడు కాదంటావా? అదేంటది? యేసుక్రీస్తుని కొంతమంది దేవుడు అంటూనే పుట్టాడంటున్నారు. అలా అయితే మన నమ్మిక సరైనది కాదు. దేవుడైతే పుట్టడు, పుట్టిస్తాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమని ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. స్తోత్రమని ఎవరు చెబుతున్నారంటే సృష్టము చెబుతుంది. ఎవరికి చెబుతుంది? సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రె పిల్లకును అంటే యేసుక్రీస్తు వారిని, అంటే యేసుక్రీస్తు వారిని స్తోత్రిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. అలా ఘనపరిచేది ఏమిటది? సృష్టము. యేసుక్రీస్తు వారిని సృష్టము ఘనపరుస్తుంది అంటే ఆయన సృష్టము కాదు అని, అంటే ఆయన సృష్టించబడిన వాడు కాదు అని. సృష్టించబడిన వాడు కాకపోతే ఎవరవుతారు? సృష్టికర్త అవుతాడు, నిత్యుడవుతాడు. యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు, ఆయన ఉన్నవాడు కనుకనే ఆయన దేవుడు. దేవత్వమును కూడా మనం చూడాలి. ఆయన పుట్టాడు అంటూ దేవుడు అంటే అర్థం లేదు. దేవుణ్ణి పుట్టించిన వారు ఇంకొకరు ఉంటే మరి ఈయన దేవుడు ఎలా అవుతాడు? ఎంతమంది దేవుళ్ళు మనకి? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు వారిని కూర్చున్న ప్రవచనం ఇది. పురాతన కాలము శాశ్వత కాలమునకు, శాశ్వత కాలం అంటే భవిష్యత్తుకు సంబంధించిన నిత్యత్వం అయితే, పురాతన కాలము అనేటువంటిది భూతకాలానికి సంబంధించిన నిత్యత్వము. శాశ్వత కాలానికి అంతము ఎలాగైతే ఉండదో, ఈ పురాతన కాలానికి ఆరంభము కూడా అలాగే ఉండదు.
అంటే ఆయన నిత్యత్వాన్ని గురించి చెబుతున్నటువంటి సంగతి ఇది. అలాగే చూడండి, హెబ్రీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారునికి కలిగిన ఒక పోలిక ఏమిటి అంటే, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి. అంటే నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయం ఇది. నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. అంటే ఆయన పుట్టినవాడు కాదు, ఆయన ఉన్నవాడు, కనుకనే ఆయన దేవుడు. కనుకనే ఆయన దేవుడు. దేవునిగా నువ్వు నమ్ముతున్నావంటే దేవత్వాన్ని అంగీకరించాలి సోదరుడా. ఈ విషయాన్ని ప్రత్యేకమైన పాఠముగా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. యేసుని దేవుడు అంటున్నారు, చాలా సంతోషమే. నువ్వు దేవుడు అంటున్నప్పుడు దేవత్వాన్ని అంగీకరించాలి. ఆయన పుట్టాడు అంటున్నావు, పుడితే దేవుడు ఎలా అవుతాడు? అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయములో నేనప్పటికి పుట్టి ఉంటిని అనే వచనాలను చూపిస్తారు. దాని భావం ఏమిటంటే, ఆయన సృష్టికర్తగా పుట్టాడు, పదవి పుట్టింది. గమనించండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయములో జ్ఞానము గురించి చెప్పుకుంటా వస్తూ అక్కడ సృష్టిని గురించి చెప్తున్నాడు. అంతా కూడా సృష్టిని గురించి చెప్తా వస్తున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి అనుకుంటాను. భూమికి ఇంకా పునాది వేయబడక మునిపి అన్ని చెప్పుకుంటా వస్తున్నాడు. సృష్టిని గురించి చెప్పుకుంటా వస్తూ నేనప్పుడు కలగజేయబడి తిని, నియమించబడి తిని, పుట్టి తిని అనే మాటలు ఉంటాయి కదా. వాటిని ఆధారంగా చేసుకొని యేసుక్రీస్తు వారు పుట్టాడు అంటున్నారు. వాస్తవానికి సృష్టి పని చేస్తూ నేను పుట్టానంటున్నాడంటే సృష్టికర్తగా పుట్టాను, పదవి పుట్టింది. సామెతలు గ్రంథము 8వ అధ్యాయము 22 నుంచి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగచేసెను. ఇక్కడ కలగజేసెను అని ఉంది. అలాగే చూడండి, అనాది కాలము మొదలుకొని, అనాది కాలం అన్న పదాన్ని కూడా చూడండి. ఆది లేకపోవటమే అనాది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. ఇందాక కలుగా చేసిననుంది, ఇక్కడ నియమించబడి తిననుంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, నియమించబడి తిని, కలుగజేసెను, పుట్టి తిని. ఇవి చెప్పడానికి ముందు ఏమని చెప్తున్నాడు అక్కడ? సృష్టి పనిని. ఇంకా ఈ యొక్క సృష్టి పుట్టక మునిపై ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, నియమించబడి తిని, కలగచేయబడి తిని. ఎప్పుడు సృష్టి పనిలో, అంటే సృష్టికర్తగా నేను పుట్టాను, సృష్టించడానికి నేను పుట్టాను. యేసుక్రీస్తు వారు అంటారు కదా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. అంటే అర్థం ఏంటి? ఒక పని నిమిత్తము నేను నియమించబడ్డాను, అంతకుముందు లేనని కాదు. సామెతలు 8వ అధ్యాయములో సృష్టికర్తగా పుట్టాడు, సృష్టికర్తగా పుట్టాడు. మనల్ని పరిపాలిస్తున్నారు కదా ముఖ్యమంత్రిగా పుట్టాడు. ఇప్పుడు పదవి దీన్ని ఏమంటారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పుట్టాడు, పదవి పుట్టింది. అంతకుముందు ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, కానీ సృష్టి పని చేయడానికి ఆయన సృష్టికర్తగా పుట్టాడు, పదవి పుట్టింది. అంతే తప్ప ఆయన పుట్టాడని భావము కాదు. ఆయన పుడితే దేవుడు కాదు, సృష్టికర్త కాదు. సృష్టమే ఆయనను స్తోత్రిస్తుంది. సృష్టము ఆయనను స్తోత్రిస్తున్నప్పుడు ఆయన సృష్టము కాదు, ఆయన సృష్టికర్త.
అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కన్నాను అని 2వ కీర్తనలో చెప్పబడిన మాట ఆధారంగా తీసుకొని ఆయన పుట్టాడు అని కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవానికి దాని భావం ఏంటో చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 33-34 చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. మొత్తం అంతా చదివారా? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను అంటే అర్థము నిన్ను సమాధిలో నుంచి లేపాను, మహిమ శరీరముతో నిన్ను పుట్టించాను. అంతకుముందు నువ్వు మామూలు శరీరంతో ఉన్నావు. సర్వమానవాళి పాపముల కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టావు, చనిపోయావు. 3వ రోజున మరలా నేను నిన్ను పుట్టించాను, కన్నాను అంటే మహిమ శరీరముతో లేపాను సమాధిలో నుంచి. లేపి నా కుడి పార్శ్వమున ఒక ఉన్నతమైన హోదాను ఇచ్చాను, ఒక ఉన్నతమైన హోదాను ఇచ్చాను నీకు. దాన్ని నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనటం అంటే అర్థము. కుమారుడు అంటే అన్ని సందర్భాల్లోనూ పుట్టినవాడు అనే భావాన్ని తీసుకురాకండి. యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను సోషల్ మీడియాలో నా ప్రసంగాలు. దేవునికి పుట్టాడని కాదు, దేవుని లక్షణములు కలిగిన వాడు. గొప్ప తుఫాన్ వస్తుంది, ఆ తుఫాను ఆపేస్తాడు ఈయన. ఇతడు నిజముగా దేవుని కుమారుడే అంటారు. నిజముగా దేవుని కుమారుడు అంటే తుఫానును ఆపగలిగే శక్తి దేవునికి ఉంది, అది ఈయన ఆపాడు కనుక ఈయన దేవుని కుమారుడు. అదే అక్కడ భావం. దేవుని కుమారుడు అంటే దేవుని యొక్క లక్షణములు కలిగిన వాడు. దేవుడు నిత్యుడు, యేసు నిత్యుడు కనుక యేసు దేవుని కుమారుడు. దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు కనుక యేసు దేవుని కుమారుడు. అపవాది కుమారుడు అంటే అర్థం ఏమిటి? అపవాదికి పుట్టాడని కాదు, అపవాది లక్షణాలు కలిగిన వాడు. అలాగే యేసు దేవుని కుమారుడు అంటే దేవత్వ లక్షణములు కలిగిన వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో అద్వితీయ కుమారుడు అనే ఫుట్ నోట్లో అద్వితీయ దేవుడు అని ఉంటుంది చూడండి. అద్వితీయ కుమారుడు అనే పదం యొక్క ఫుట్ నోట్లో అద్వితీయ దేవుడు అని ఉంటుంది. అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు ఎలా అయ్యాడంటే అక్కడ కుమారుడు అంటే పుట్టినవాడని కాదు, ఆ లక్షణాలు కలిగిన వాడు. దేవుని కుమారుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలనే విషయం నేను మాట్లాడాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రీమ్ ఆఫ్ ట్రూత్ అనే నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందులో ఉంటుంది. దేవుని కుమారుడు అంటే దైవిక లక్షణములు కలిగిన వాడు, దేవుని వారసుడు. భావం అది. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెగా చేసుకో అంది సాతాను. అంటే అర్థం ఏంటి? రాళ్లను రొట్టెగా చేయగలిగే అద్భుతము దేవుడు మాత్రమే చెయ్యగలడు. అదే లక్షణం నీకుంది కదా, నువ్వు చెయ్యి. ఇతడు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, దేవునితో సమానుడని చెప్పుకుంటున్నాడు అన్నారు. అంటే యేసు ఏ భావముతో దేవుని కుమారుడు అన్నాడో వాళ్ళకి అర్థమైంది. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు. ఇంత విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునిగా నువ్వు నమ్ముతున్నావు, చాలా సంతోషం. యేసుని దేవునిగా నేను నమ్ముతున్నాను. అయితే దేవత్వాన్ని అంగీకరిస్తున్నావా లేదా సోదరా? దేవుడని నమ్ముతూ పుట్టాడంటున్నావేంటి? పుడితే దేవుడు ఎలా అవుతాడు? ఆయన ఉన్నవాడు, నిత్యుడు, ఆది అంతము లేనటువంటి వాడు. నిత్యుడని నమ్మాలి. అలాగే యేసు దేవుడని నమ్ముతూ ఆయనకు ప్రార్థన చేయకూడదు అంటారు కొంతమంది. అదేంటది? ఆ మాత్రం దానికి దేవుడని నమ్మడం ఎందుకు? ప్రార్థనకు పనికిరాని దేవుడా? దేవుడిని మనం ప్రార్థించకూడదా? యేసుకు ప్రార్థించకూడదంటారు ఏంటి? యేసుకు ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. యోహాను సువార్త 14:14 నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును, నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును. అంటే నాకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. స్టెఫను గారు డైరెక్ట్గా యేసుకు ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది. యేసుకు ప్రార్థన చేసే సమయంలో అతడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. ఆత్మపూర్ణుడై ఉండి యేసుకు ప్రార్థన చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి?
అందుకే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ కలిగిన వారికి అర్థమవుతాడు. యోహాను గారు కూడా ప్రకటన గ్రంథంలో యేసు రమ్ము అంటున్నాడు డైరెక్ట్ గానే. తండ్రి యేసును పంపు అని కూడా చెప్పొచ్చు, అది కూడా కరెక్టే. కానీ యేసు రమ్ము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 చూడండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని. ప్రభువుకు ప్రార్థన చేశాడు, ఏదో అది తొలగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆ ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఎవరా ప్రభువు ఏంటో చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రభువుకు ప్రార్థన చేశాడు, నా శరీరంలో ఏదో ముళ్ళు ఉంది అది తీసేయని. అప్పుడు ఏ ప్రభువుకైతే ఈయన ప్రార్థన చేశాడో ఆ ప్రభువు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. ఆ ప్రభువే ఏమంటున్నాడంటే నా శక్తి నీకు పరిపూర్ణమగుచున్నది. ఏ ప్రభువుకైతే పౌలు గారు ప్రార్థన చేశారో ఆ ప్రభువు ఏమంటున్నాడు, నా శక్తి నీ యందు పరిపూర్ణమగుచున్నది అన్నాడు. బాగుంది అని వెంటనే కాగా క్రీస్తు శక్తి నా మీద ఉండు నిమిత్తము, క్రీస్తు శక్తి పైన ఒక ప్రభువుకి ప్రార్థన చేశారు. ఆ ప్రభు ఏమంటున్నాడంటే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా శక్తి పరిపూర్ణమగుచున్నది అంటున్నాడు ఆ ప్రభువు. వెంటనే అంటున్నాడు క్రీస్తు శక్తి నా మీద నిలచి ఉండే నిమిత్తము. నా శక్తి అంటే క్రీస్తు శక్తి. అక్కడ నా అంటే ఎవరు? క్రీస్తు. సో పౌలు గారు ప్రార్థన చేసింది ఎవరికి? క్రీస్తుకు. క్రీస్తుకు ప్రార్థన చేయాలని ఉంది కదా. స్టెఫన్ గారు చేశారు, యోహాను గారు చేశారు, ఇక్కడ పౌలు గారు చేశారు. యేసుక్రీస్తు వారే నా పేరిట నన్నేమి అడిగినను ఇస్తానన్నారు. విశ్వసింపని వారికి వారు ఎట్లు ప్రార్థన చేతురని ఉంది అక్కడ. రోమీలకు వ్రాసిన పత్రికలు యేసుని విశ్వసించాలని చెబుతూ విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తాదని ఉంది అక్కడ. మరి ఇన్ని వచనాలు యేసుక్రీస్తుని ప్రార్థన చెయ్యమనే చెప్తున్నాయి కదా. యేసు ద్వారా తండ్రికి ప్రార్థన చేయాలనేది రైటే, నేను కూడా అలాగే చేస్తాను. తండ్రికి యేసు ద్వారా చేస్తాను, అది కరెక్టే, అది సత్యమే. అలాగే యేసుకు చేయకూడదు అంటారేంటి? అది అనిర్ధారితము. యేసుకు ప్రార్థన చేయొచ్చు, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రార్థన ఆయనకు చేయకూడదు అని మనం అనుకుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడని నమ్ముతున్న వాళ్ళు చెప్తున్నారు, ఇది విశేషం. దేవుడు లేడు అనేవాళ్ళు ఎలాగ చెప్తారు? అది వాళ్ళని పక్కన పెట్టండి కాసేపు. యేసుని దేవుడని నమ్ముతానే చెప్తున్నారు, అది విశేషం. దేవుడు అంటున్నారు వీళ్ళు. ఎలా? దేవుడు అంటూనే పుట్టాడు అంటున్నారు, దేవుడు అంటూనే ప్రార్థన చేయకూడదు అంటున్నారు, దేవుడు అంటూనే పూజించకూడదు అంటున్నారు, దేవుడు అంటూనే పూజించకూడదు అంటున్నారు. జ్ఞానులు బాలుడుగా ఉన్నప్పుడు పూజించలేదా? ఒక చిన్న బాలుడను పూజించడం ఏంటి? అతను మామూలు వ్యక్తి అయితే, లేకపోతే ఇంకొక మామూలు వ్యక్తి అని మేము చెప్పటం లేదు, ఆయన గొప్ప వ్యక్తి అని అంటారు. ఓకే, చాలా మంచిది. ఒక అంత గొప్ప వ్యక్తి అయినా బాలుడే కదా. అక్కడ బాలుడిని పూజించడం, అసలు పూజ ఎవరికి చేయాలి? ఎంత గొప్పోడైనా సరే ఎవరిని మనం పూజించకూడదు, ఒక్క దేవుడినే పూజించాలి మనం. మానవుల్లో గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, భక్తుల్లో గొప్పలు చాలా మంది ఉన్నారు. ఎంత గొప్పవాళ్ళు అయినా ఎక్సెప్ట్ గాడ్, దేవునికి తప్ప మనం ఎవరికి పూజించకూడదు. గొప్పవారిని గౌరవించాలి, అది వేరే విషయం. వీళ్ళు పూజిస్తున్నారు, పూజించిన వాళ్ళు ఏమైనా అజ్ఞానులా? వాళ్ళు జ్ఞానులే కదా. కొంతమంది వీళ్ళని లోకజ్ఞానులు అంటున్నారు. అలా ఉందండి. లోకరక్షకుణ్ణి కనుగొనడానికి ప్రయాణం చేసిన వాళ్ళు లోకజ్ఞానులా? అయ్యే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము సంఖ్యాకాండములో. మరి నక్షత్రము అని ఉంటుంది. వీళ్ళేమి లోకజ్ఞానులు కాదు, వీళ్ళు ఆత్మ సంబంధమైన జ్ఞానులు కనుకనే లోకరక్షకుణ్ణి కనుగొనడానికి వాళ్ళు ఎంత ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు పూజించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17-18 వచనాలు.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 17-18 వచనాలు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని సందేహించిరి. మ్రొక్కిరి అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్, ఆరాధించిరి గాని కొందరు సందేహించిరి అని ఉంటుంది. అందుకే బైబిల్ ట్రాన్స్లేషన్స్ కూడా మనం చదవాలి. మ్రొక్కిరి అంటే ఆరాధించిరి. అయితే యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం అంటే ఆరాధించబడే అధికారం ఇయ్యబడి ఉంది. జ్ఞానులు పూజించారు, కొందరు ఆరాధించారు, భక్తులు. ఇందాక చూసాం కదా ప్రకటన గ్రంథంలోని మనం 5వ అధ్యాయం 13లో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లకును స్తోత్రమని ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా కని చెప్పారు. సృష్టమంతా యేసుని స్తోత్రిస్తుంది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. మత్తయి సువార్త 21:16. ఆయన స్తోత్రార్హుడు కనుకనే ఆయన దేవుడు. అది విషయం. నువ్వు దేవుడుగా నమ్ముతున్నావంటే పూజించాలి, స్తోత్రించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, నిత్యుడని నమ్మాలి, సృష్టికర్తని నమ్మాలి. యేసుక్రీస్తు వారు సృష్టికర్తను ఉంది కదా, బైబిల్లో లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10 చూడండి. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే. ఈయన సృష్టికర్త. సృష్టికర్తగాను నమ్ముతున్నావంటే సృష్టిగా నమ్మడానికి వీలు లేదు. ఇందాక మనం చూస్తాం కదా, అయ్యో మీరంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా. కుమ్మరి మంటి కాదు, మన్ను కుమ్మరి కాదు. కుమ్మరి చేతి పని మంట అవుతుంది, కొండ అవుతుంది. సృష్టికర్తగా యేసుని బైబిల్ చెప్తుంది కనుక ఆయన సృష్టింపబడిన వాడిగా పుట్టిన వాడిగా నమ్మడానికి వీలు లేదు. ఆయన ఉన్నవాడు, నిత్యుడగు తండ్రి గా మనం నమ్మాలి. దేవుని నమ్ముతున్నప్పుడు ప్రియులారా దేవత్వమును కూడా నమ్మాలి. దేవత్వమును నమ్మితేనే దేవుడను నువ్వు అంగీకరించాలి. ఆయన దేవుడే కానీ పుట్టాడు అనక, పుట్టేవాడు దేవుడు కాదు. ఆయన దేవుడే కానీ ఆయన మనం ప్రార్థన చేయకూడదు అనక, నువ్వు ప్రార్థన చేస్తేనే ఆయన దేవుడు అవుతాడు. ఆయన దేవుడే కానీ ఆయన పూజించకూడదు, మనం ఆయన పూజించకూడదు అనక, యేసు దేవుడు కాదనే సిద్ధాంతాలన్నీ చెప్పి దేవుడు అనే స్టిక్కర్ అంటిస్తున్నారు ఇక్కడ. అది విశేషం. చెప్పే థియరీ అంతా కూడా ఆయన దేవుడు కాదనే థియరీయే. హెడ్డింగ్ మాత్రం దేవుడని పెడుతున్నారు. అది విశేషం అండి. ప్రియ దేవుని సంగమా, దేవత్వమును అంగీకరించాలి. ఒక వ్యక్తి దేవుడు అంటే అతడు సృష్టికర్త అయి ఉండాలి, నిత్యుడై ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఈ విషయాన్ని కూడా కొంచెము కాస్త అటు ఇటులో మాట్లాడుతున్నారు. ఆయనకు కూడా శరీరంతో వచ్చాడు కనుక ఆయనకు కూడా మనకిలాంటి కోరికలే ఉన్నాయి, వీటిని అన్ని అడిచేసుకున్నాడని చెప్తున్నారు. చాలా తప్పు. ఆయన శరీరములో పాప నియమము లేదు, మన శరీరములో పాప నియమం ఉంది. మేలు చేద్దాం అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాం. ఇది మానవుల శరీరములో ఉంది, ఆయన శరీరములో లేదు. మన శరీరములో ఉండే పాప నియమం పోవాలంటే ఆయన నమ్మాలి. మనం రోమీలకు రాసిన పత్రిక 7-8 అధ్యాయాలు చదవండి. మన శరీరములో పాప నియమం పోవాలి అంటే మనం యేసుని నమ్మాలి. యేసుని నమ్ముతుంటే మన దేహములో ఉండే పాప నియమం పోతున్నప్పుడు ఆయన దేహంలో పాప నియమం ఎందుకు ఉంటుంది? ఆయనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది, ఆయనకు కూడా ఏదో ఎంజాయ్ చేద్దామని ఉంది. కానీ తండ్రి పనుల నిమిత్తం అడిచేసుకున్నాడు అంటున్నారు కొంతమంది. చాలా తప్పది. అసలు ఆయన ఆలోచనలే అలాంటివి రావు. అసలు పాపపు క్రియలు మనం చెయ్యక్కర్లేదంటే ఆలోచనలు వస్తేనే మనం పాపలం అయిపోతాము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు. అసలు ఆయన దేహములో అలాంటి ఆలోచనలు రావు. తండ్రి చిత్తానికి భిన్నమైన ఆలోచనలు అసలు రానే రావు. వస్తే ఆయన కూడా మనకు వాడు అయిపోతాడు. అప్పుడు ఇంకా మనకు రక్షణ ఎలాగొస్తుంది?
ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని అంటే అర్థము మరణించే శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ పైనుంచి చదువుకుంటారండి. ప్రత్యేకుడు ప్రభు క్రీస్తుడని ఒక పాఠాన్ని మాట్లాడి పెట్టాను నా ఛానల్లో, చూడండి. అబ్రహాం సంతాన స్వభావం అంటే మరణించే శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. పాప శరీరాకారం అంటే పాపము ద్వారా వచ్చే మరణించే శరీరం, అంటే పాపము మనది, మరణము ఆయనది. అంటే మరణించే శరీరాన్ని ధరించుకొచ్చాడు అని భావం తప్ప పాపము ఆయనకు అంటగట్టకండి. ఆయన పరిశుద్ధుడు. మానవుడిగా వచ్చే సమయములో కూడా ఆయన పరిశుద్ధుడే. పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి? చేస్తేనే కాదు, ఆ ఆలోచనలు వచ్చినప్పుడే మనం పాపం అయిపోతాం. యేసు వారికి అలాంటివి లేవు. అస్సలు తండ్రి చిత్తానికి భిన్నమైన ఆలోచన రాలేదు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తప్పించు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఎడబాటు మరణము, దేవునికి దూరమైపోవటం. నా దేవా నీవేళ నా చేయి విడిచిపెట్టావు, నీవేళ నాకు దూరముగా ఉన్నావు 22వ కీర్తన చదవండి. తండ్రితో సహవాసాన్ని కోల్పోవడం ఇష్టం లేక ఆయన సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తప్పించు అన్నాడు. అంటే నీకు దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు తండ్రి అని తన బాధను వ్యక్తీకరిస్తున్నాడు అక్కడ, అంతే తప్ప శిలువ మరణాన్ని తప్పించుకోవాలని చూసాడు అంటున్నారు కొంతమంది. ఎలా అయితే ఇంకేంటి, దేవుని చిత్తానికి భిన్నమైన ఆలోచన ఆయన యొక్క హృదయంలో వచ్చేసిందని అర్థము. అలా వచ్చేస్తే ఇంకేంటి, ఆయనే మరణానికి భయపడిపోతాడు. పౌలంతటి వాడే నాకు అసలు ప్రాణభయం లేకుండా అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తాను అని ధైర్యంగా చెప్పిన ఆయనకు ఉన్నటువంటి ధైర్యం ఈయనకి లేదా? యేసుని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ప్రియ దేవుని సంఘమా, ఆయన దేవుడని మనం నమ్ముతున్నప్పుడు దేవత్వమును అంగీకరించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే పుట్టినవాడని కాదు, ఉన్నవాడు. సృష్టికర్తగా పుట్టాడు. మహిమ శరీరముతో సమాధిలో నుంచి మహిమ శరీరముతో పుట్టాడు, లేచాడు. లేవటమే పుట్టడం. అలాగే ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు. ఆయనకు మనం ప్రార్థన చేయవచ్చు, భక్తులు చేశారు. కనుకనే ఆయన దేవుడు. దేవునిగా నువ్వు నమ్ముతున్నప్పుడు దేవత్వమును కూడా నమ్మి తీరాలి. దేవుడని నమ్ముతూ దేవత్వాన్ని నమ్మకపోతే ఉపయోగము లేదు. అది సరైన విశ్వాసము కాదు. మన విశ్వాసాన్ని ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఓకేనా? దేవత్వాన్ని అంగీకరిస్తున్నటువంటి మనము దేవునిగా అంగీకరించాలి. దేవునిగా అంగీకరిస్తున్నటువంటి వ్యక్తిని దేవత్వమును కూడా అంగీకరించాలి. మన విశ్వాసము సరిగా ఉండాలి. ఒకవేళ నా ఆలోచనలో ఏవైనా దోషం ఉంటే మీరు నాకు చెప్పండి, నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, కరుణామయుడా, కృపామయుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ కుమారుని యొక్క దైవత్వము కొరకు కాసేపు మేము ఆలోచించాము తండ్రి. దేవునిగా అంగీకరిస్తూ కూడా దేవత్వాన్ని అంగీకరించని వారు కొద్ది మంది ఉన్నారు ప్రభువా. మీరు ఒకసారి వారితో మాట్లాడండి, మా యొక్క హృదయాలను తెరవండి తండ్రి. ఏదేమైనా నీ ఆత్మ సహాయముతో తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాన విషయములో మేము ఏకత్వము సంపాదించుకొని అందరూ చక్కగా ఐకమత్యముతో ఉండేటట్టు సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరిపై తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలండి. సెలవు.